మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు. మీ మధ్యలో ఏ విధంగా నిలబడడానికి నాకైతే యోగ్యత లేదు, ఎన్నిక లేని వాడను. అయినప్పటికీ నన్ను పిలిచి ఈ విధంగా నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఐఎం సండే జరుపుట కొరకు మరి ఇలా ప్రతిసారి జరిపిస్తూ ఈసారి కూడా ఐఎంను ఆహ్వానించి మరి ఈ విధంగా మిషన్స్ గురించినటువంటి సమాచారంను వాక్య సందేశం ద్వారా సవాలును అందించాలని ఆహ్వానించిన సంఘ కాపర్లకు, సంఘ పెద్దలకు, సంఘానికి కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ నేను, నా భార్య, మా పాప కుటుంబంగా ఇక్కడ నిలబడడానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా మెంటర్స్, సీనియర్ మిషనరీ, అదేవిధంగా ప్రస్తుతం అక్క కూడా పరిచర్లో ఉన్నటువంటి ఐఎం మిషనరీస్ స్థానికులు రెవరెండ్ జీవన్ ప్రతాప్ అన్నగారికి, సారక్కకు, వారి కుటుంబానికి కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇందాక దేవుని వాక్యము మనము 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము మరి 3 నుంచి 12 వరకు గల వాక్య భాగాన్ని చదవగా విన్నాం. ఈ వాక్య భాగంలో మనకి దీని గురించిన కొంత క్లుప్తమైన ఇంట్రడక్షన్ ఏంటిదంటే, మనం 6వ అధ్యాయం నుండి చూసినట్లయితే అక్కడ సిరియా రాజు తన సైన్యాన్ని తీసుకొని వచ్చి ఇశ్రాయేలు షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేశాడు. అది కఠినంగా ముట్టడి వేయబడినటువంటి ప్రాంతంగా మారిపోయిన కారణాన అక్కడ భయంకరమైనటువంటి క్షామము అనగా కరువు అక్కడ ఉండినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ కరువు ఎంత తీవ్రమైపోయిందంటే ఆ సిరియా రాజులు వేసినటువంటి సైన్యము వేసినటువంటి కట్టడిని బట్టి అక్కడ ఎంత గొప్ప కరువు వచ్చిందంటే అక్కడ ఒక గాడిద తల కొన్ని 80 రూపాయలకు అమ్మడం జరుగుతూ ఉంది. అక్కడ పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మడం జరుగుతూ ఉంది. ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటంటే వంతుల వారిగా తమ కుమారులను చంపుకొని వండుకొని తినే పరిస్థితి అక్కడ ఉంది. మనం గమనించినట్లయితే ఆ ప్రాంతమంతా కూడా షోమ్రోను భయంకరమైనటువంటి కరువు చేత చస్తూ వారు అనేకులు నిరీక్షణ లేని స్థితిలో ఉంటూ ఉన్నటువంటి స్థితిని మనం గమనిస్తూ ఉంటాం. ఆ సందర్భంలో జరిగినటువంటి కొన్ని విషయాలను మనము తర్వాత ఎలీషా వచ్చి చెప్పినటువంటి విషయాన్ని 7వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు మనం చూస్తాం. ఆ తర్వాత 3వ వచనం నుండి మనం గమనించినట్లయితే అక్కడ కుష్ఠరోగులను మనం చూస్తూ ఉంటాం. ఈ కుష్ఠరోగులు వెలివేయబడినటువంటి వారు ఆ షోమ్రోను పట్టణపు వెలుపల బయట ఉండి అక్కడ వారు ఆ పట్టణం మీద ఆధారపడి జీవనం సాగించేటువంటి వారు. వీరు కూడా మరి ఆ పట్టణం యొక్క క్షామానికి వీరు కూడా బలి అవ్వడం జరిగింది. వీరు కూడా చావు బతుకుల మధ్యలో ఉండడం మనం చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు మనము 3 విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి విషయం ఏంటిదంటే, షోమ్రోను నాశనమైపోతూ ఉంది, పతనమైపోతూ ఉంది. ప్రజలు భయంతో చస్తూ ఉన్నారు, ఆకలితో చస్తూ ఉన్నారు, విమోచన దొరకక చస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి అంతా కూడా ప్రస్తుతపు లోకపు స్థితిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. లోకం ఈరోజు మనం చూస్తూ ఉంటే లోకంలో పాపము పెట్టరేగిపోయి లోకంలో అనేకులు నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, విమోచన లేక, క్షమాపణ లేక ఎన్నో ప్రయత్నాలు చేస్తూ లోకమంతా కూడా భయంకరమైనటువంటి నాశనం వైపు ఉన్నటువంటి పరిస్థితులను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మనము షోమ్రోను చూస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారా దేవుడు ఈ రోజున మనకి జ్ఞాపకం చేయాలనుకున్నాడు ఏంటంటే, ఈరోజు యేసు క్రీస్తు అనేటువంటి వాడు ఈ రోజున అనేకులకు తెలియక
అనేకులు నాశనం అయిపోతూ ఉన్నారు. కాబట్టి కొన్ని కోట్ల మంది ఈ రోజున యేసుక్రీస్తుని గురించి ఒక్కసారి కూడా వినక మరణిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ చూస్తూ ఉన్నాం? మన దేశంలోనే ఇలాంటివి ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. వీరందరూ ఎక్కడున్నారు? పట్టణాల్లో, గ్రామాలలో, మారుమూల ప్రాంతాల్లో, అడవులలో, కొండలలో, లోయలలో వారు జీవిస్తూ ఉన్నారు. మరి ఇంతమంది నశించిపోతూ ఉన్నప్పుడు, నాశనమైపోతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు అనేటువంటి ఒక రక్షకుడి ద్వారా వారి జీవితాలు మార్చగలిగినటువంటి ఒక విషయం ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నటువంటి అవసరతను చూస్తూ ఉన్నాడు. ఈ లోకానికి కావాల్సింది రాజకీయమైనటువంటి అవసరతలు కాదు, ఆర్థికపరమైనటువంటి అవసరతలు కాదు, కానీ ఆధ్యాత్మిక అవసరత, యేసుక్రీస్తు యొక్క అవసరత, రక్షకుని అవసరత ఎంతైనా ఉందని దేవుడు చూస్తూ ఉండగా, ఈరోజు పట్టణాల్లో, సంఘాల్లో కూర్చున్న మనము యేసుక్రీస్తు చూస్తున్నట్లుగా అవసరతను చూస్తూ ఉన్నామా? ఈ లోకము నశించిపోతూ ఉండగా నీవు నేను ఆ అవసరతను గమనిస్తున్నామా? దాని పట్ల మనకు ఒక భారం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని దేవుడు ఈ ఉదయకాలంలో నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం ఎంతో ప్రివిలేజ్డ్ పీపుల్. ఎందుకంటే ఆ యేసుక్రీస్తుని గురించి తెలుసుకొని ఇక్కడ చక్కగా ఆరాధన చేస్తూ ఉన్నాం. ఎంతోమంది ఆ విమోచన లేక మనం చూస్తూ ఉంటే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ విమోచన కొరకు, సంతోషం కొరకు, సమాధానం కొరకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున దేవుడు నీకు నాకు నశించిపోతున్నటువంటి షమ్రోను ఏ విధంగా కనబడుతూ ఉందో, నశించిపోతున్న లోకమును దేవుడు నీ ముందు నా ముందు పెడుతున్నాడు. దేవుడు చూసినట్లుగా నీవు నేను ఆ లోకంలో ఉన్నటువంటి రక్షకుని అవసరత మనం కూడా చూద్దాం. రెండవదిగా మనం గమనించినట్లయితే 9వ వచనంలో, 7వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట మనం గమనిస్తూ ఉంటాం. వారు ఈ యొక్క పరిస్థితిని అంతటినీ గమనించినటువంటి కుష్ఠరోగులు వారు ఏమనుకున్నారంటే, ఎక్కడున్నా చచ్చిపోయేదే, సిరియా దండు దగ్గరికి వెళ్ళినా మనము చనిపోయేదే, అయితే మనం వెళ్ళి ఆ సిరియా దండు దగ్గరికి వెళ్ళి అక్కడే చచ్చిపోదాం అని చెప్పేసి వారు అనుకొని అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వారికి ఆశ్చర్యం కలిగించే విషయం, దేవుడు ఆల్రెడీ ఒక గొప్ప కార్యం చేసి ఉండడం వారు గమనించారు. అది ఏంటి అంటే, సిరియన్లు చీకటి అందే వారందరూ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. అది వివరించలేను, కానీ మనందరికీ తెలుసు ఏ విధంగా దేవుడు ఆ సిరియన్లను అక్కడి నుండి చెదరగొట్టి వారు అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని పారిపోవడం జరిగిందో మనకు తెలుసు. అయితే ఈ సందర్భాన్ని వారు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత, చస్తే అక్కడికైనా వెళ్ళి చద్దాం అనుకున్న వారికి ఒక గొప్ప న్యూస్, సంఘటన వారు చూడటం జరిగింది. అదే ఏంటిదంటే, అక్కడ విస్తారమైనటువంటి ఆహారము, సంపద, చావు బతుకుల మధ్య ఉన్నటువంటి వారికి ఒక గొప్ప అవకాశం అక్కడ దొరికింది. వారు బాగా అవన్నిటినీ తీసుకొని, వాటన్నిటినీ దగ్గర పెట్టుకొని, ఇప్పుడు అవంతా ఉంచుకున్న తర్వాత వారు ఒక మాట అంటూ ఉన్నారు. 9వ వచనంలో మనం గమనించినట్లయితే, వారు మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము ఇచ్చట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెపుదాము రండని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. వారు అనుకుంటూ ఉన్నారు, ఇది మన కొరకే ఉంచుకుంటే మనమే ఉంచుకోవడం ఇది ఏంటిదట? మంచి పని కాదు. మంచి పని కాదు. ఏంటిది మంచి పని కాదు? ఆ శుభవర్తమానం ఏదైతే మనము ఈరోజు ఇక్కడ పొందుకున్నామో, నశించిపోయే మనకు ఏదైతే ఈ రోజున ఇక్కడ దొరికిందో, ఆ రక్షకుడు, ఆ జీవవాక్యము, జీవాహారము ఏదైతే మనకు దొరికి మనల్ని బ్రతికించిందో, అది మనల్ని మన దగ్గరే ఉంచుకోవడం మంచి పని కాదు అని అంటున్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు,
మనం మాత్రమే దీన్ని ఆనందించడం కాదు, అది స్వార్థము అని అంటున్నాడు. జీవాహారమును మన దగ్గరే ఉంచుకోవడం స్వార్థం. ఎందుకంటే అక్కడ ఒక పట్టణమే నాశనం అయిపోతూ ఉంది. నాశనం అయిపోతున్న వారు అనేకులు అక్కడ ఉండగా దీనిని మన దగ్గరే ఉంచుకోవడం మంచి పని కాదు. కాబట్టి మనము ఊరుకొననేలా? ఎందుకు మౌనంగా ఉండాలి? ఎందుకు మనం స్వార్థపూరితంగా ఉండాలి? ఎందుకు మనం దీన్ని మన కుటుంబం గురించి, మన యొక్క సంఘం గురించి దీనితోటే ఇంతటితోనే ఒక హద్దులు వేసుకొని అక్కడే ఉండిపోవాలి? ఇది స్వార్థం. మనము దీనిని వారికి కూడా తెలియచేయాలి. రెండవ విషయం, వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ఏదైతే చేస్తున్నామో అది మంచి పని కాదు, కాబట్టి మనము మన దగ్గర ఈ స్వార్థను ఉంచుకోకుండా మనము దాన్ని మౌనంగా ఉండకుండా మనము పంచాలి అని ఒక తీర్మానం తీసుకున్నారు. ఇప్పుడు ఈ సందర్భాన్ని చూస్తూ ఉన్నప్పుడు ప్రస్తుత కాలపు సంఘాలు యొక్క చిత్రం చాలా స్పష్టంగా దీనికి దగ్గరగా కనబడుతూ ఉంది. ఇక్కడ చాలామంది చాలా ఏండ్ల నుండి యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి యేసుక్రీస్తులో ఆయన కృపను, ఆయన మేలులను, సమాధానాన్ని, ఆయన యొక్క క్షమాపణను, ఆయన యొక్క ఆశీర్వాదాలను ఎన్నో సంవత్సరాలుగా ఆనందిస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చేటువంటి సంపూర్ణ ఆశీర్వాదాలను మనము నిత్యము అనుభవిస్తూనే ఉన్నాం. ఇంకెంతకాలం? ఈ 4 కుష్ఠరోగులు ఈ రోజున మన అందరినీ సవాల్ చేస్తున్నారు. మనం చేసేది మంచి పని కాదు. వి షుడ్ నాట్ కీప్ క్వైట్. మనం మౌనంగా ఉండకూడదు. ఈ లోకంలో ఇంకా యేసుక్రీస్తు అనేటువంటి పేరు వినని ప్రజలు ఎంతోమంది చస్తూ ఉండగా ఎలా మనం ఇంకా ఇక్కడే ఉండగలం? ఎలా ఇంకా నేను మాత్రమే బాగుండాలి, నా ఆత్మీయ జీవితం మాత్రమే బాగుండాలని ఎలా మౌనంగా మనల్ని మనమే స్వార్థపూరితమైనటువంటి ఆత్మీయ జీవితంలో గడుపుకుందాం? ఇంకెంతకాలం? నేను ఈ చర్చ్ మినిస్ట్రీస్కి సంఘ పరిచర్ల విభాగానికి వచ్చి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు 22 సంవత్సరాలు మారుమూల ప్రాంతాల్లో సువార్థీకరణ సంఘ స్థాపనలో నేను ఎక్కువ సంవత్సరాలు అక్కడ ఉండి సంఘాలను స్థాపించడం, వారిని తయారు చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో నేను బాయిలో నుంచి బయటకు వచ్చిన ఒక కప్పలాగా బయట సంఘాలను చూడటం జరుగుతూ ఉంది. వెళుతూ ఉన్నప్పుడు నా హృదయం పగిలిపోయేటువంటి ఎన్నో విషాదకరమైన, బాధకరమైన విషయాలు చూస్తూ ఉన్నాను. సంఘాలు, విశ్వాసులు, సేవకులు, సంఘ పెద్దలు, సంస్థలు ఈ రోజున ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి విధానంతో బ్రతుకుతున్నారు. రక్షణ కేవలం మేమే వినాలి, మేమే క్షమింపబడాలి, మేమే ఆశీర్వదింపబడాలి, ఇది నాకు, నా కుటుంబానికి, నా సంఘానికి మాత్రమే సంబంధించింది అని ఈ రోజున అనేకులు వారి జీవితాలను సంఘములోనే అంతరించిపోయేలా జీవిస్తూ ఉన్నారు. ఒకవేళ అలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటే దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు చేయు పని మంచిది కాదు. ఇది నేను మాట్లాడట్లేదు, దేవుడు అంటున్నాడు. ఎందుకంటే అక్కడ అనేకులు ఆ అవసరత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మన చుట్టే ఉన్నారు, మన కుటుంబాల్లోనే ఉన్నారు, మన సంఘాల్లోనే ఉన్నారు. ఈరోజు ఎంతమంది క్రైస్తవులుగా పేరు పెట్టుకొని రక్షణ, మారు మనసు అనుభవం లేకుండా ఉన్నారు? చూస్తున్నావా? వారిని గమనిస్తున్నావా? నీవు మాత్రమే వచ్చి దేవుని సన్నిధిలో అన్ని ఆనందించి నీవు మాత్రమే నీ కుటుంబంతో ఆనందిస్తూ గడుపుతూ ఉన్నావా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, అది స్వార్థం. నీవు నీతోటే ఉంచుకోవద్దు, అది పంచాలి. ఈ రోజున ఐఎం మారుమూల ప్రాంతాల్లో ఎవరు కూడా ఉండలేనటువంటి పరిస్థితుల మధ్య అన్నీ చదువుకొని, అన్నీ ఉద్యోగాలు విడిచిపెట్టి వెళ్ళి అక్కడ వారి వలె ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ రోజున స్వార్థ జరిగిస్తూ ఉన్నారు. అలాంటి పరిచర్య అనుభవం, అలాంటి పరిచర్య పట్ల
ఎంతవరకు మనం ఆసక్తి కలిగి ఉన్నాం? ఎంతవరకు దాంట్లో మనం పాలిభాగస్థులంగా ఉందామని ఆలోచన చేస్తూ ఉన్నాం? స్టిల్ నేను, నా కుటుంబం, నా సంఘమేనా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన రోమిలికి రాసిన పత్రిక పౌలు అంటూ ఉన్నాడు 1వ అధ్యాయం 16వ వచనంలో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని అంటున్నాడు. శ్రమ అంటున్నాడు. శ్రమ ప్రకటించాలి, ప్రకటించవలసిన బాధ్యత మనకుంది. సువార్త అనేది నీ దగ్గర పెట్టుకునేది కాదు, ఇది పంచాల్సినటువంటి విషయం. ఇట్ షుడ్ నాట్ బి అన్ హిడెన్ థింగ్. అది దాచిపెట్టవలసినటువంటిది కాదు. ఎందుకో తెలుసా? అది సువార్త శక్తి కలిగినది, అది ప్రతివాడిని రక్షించగలిగేటువంటి ఒక శక్తి కలిగినది అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈ శక్తి కలిగిన దాన్ని నీలోనే ఉంచుకుంటూ, నీ కుటుంబంతో ఉంచుకుంటూ, నీ సంఘంలోనే ఉంచుకుంటూ దాన్ని అలాగే దాచిపెడుతూ ఉంటే రక్షణ లేక అనేకులు మన దేశంలోనే నశించిపోతూ ఉన్నారు. ఆ సువార్తను మనం తీసుకొని వెళ్దాం. వారిని కూడా ఆ సువార్త శక్తి చేత అనేకులను రక్షణలోకి నడిపిద్దాం. వారు ఒక తీర్మానం తీసుకున్నారు, ఇది మన దగ్గర ఉండకూడదు, మనం మాత్రమే దీనితో ఉండకూడదు, మనం మన ప్రజలకు, మన తోటి వారికి వెళ్ళి ఈ గొప్ప శుభవర్తమానమును మనం తెలియజేసి వారిని కూడా మనము ఈ రక్షణలోకి నడిపిద్దాం, వారిని కూడా జీవింపజేద్దాం అనేటువంటి గొప్ప నిర్ణయం వారు తీసుకున్నారు. ఆ తర్వాత 10వ వచనం నుండి 11వ వచనంలో మనం చూస్తే తీర్మానం తీసుకోవడం మాత్రమే కాదు, కానీ వారు ఆ శుభవర్తమానాన్ని రాజుగారికి తెలియజేయడం కొరకు వెళ్ళారు. 3వ విషయం ఏంటిదంటే, నమ్మకమైన దేవుని రాయబారులు నిరీక్షణతో కూడిన ఒక సందేశాన్ని తీసుకొని వస్తారు. ఎప్పుడైతే వారు నమ్మకమైన దేవుని కొరకు వెళ్ళడానికి ఇష్టపడతావో, ఆ స్వార్థను ప్రకటించడానికి ఎవరైతే వెళ్తారో ఆ వెళ్ళిన వారు నమ్మకమైనటువంటి దేవుని రాయబారులు కాబట్టి వారు వెళ్ళి చేసే పని ఏంటిదంటే, వారు శుభప్రదమైన నిరీక్షణను వారు తీసుకొని వస్తారు. వారు వెళ్ళారు, రాజుగారి దగ్గరికి వెళ్ళారు, అధిపతికి జరిగినదంతా చెప్పారు. అయ్యా, ఇక మనం ఇంకా ఇలా ఉండాల్సిన అవసరం లేదు, మన కొరకు ఒక గొప్ప కార్యం దేవుడు ఆల్రెడీ అక్కడ జరిగించి పెట్టాడు. మనం వెళ్తే మనం అందరం కూడా చావము, బ్రతుకుతాము. ఆ గొప్ప నిరీక్షణ మనకు అక్కడ దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడు. దయచేసి మనం వెళ్దాం, మీరు వెళ్ళండి, అందరినీ బ్రతికించండి అని ఆయన అధిపతి దగ్గరికి, రాజు దగ్గరికి వారు వెళ్ళి చెప్పారు. వీరు వెళ్ళి చెప్పినప్పుడు ఆ అధిపతి మనుషులను పంపించి జరిగిందంతా తెలుసుకొని తిరిగి వచ్చినప్పుడు గొప్ప కార్యం జరిగింది. షోమ్రోను, ఇశ్రాయేలు పట్టణ ప్రజలందరూ కూడా రక్షింపబడినారు, బ్రతికినారు. హల్లెలూయా! ఎంత గొప్ప మాట. ఈ రోజున అదే శుభవర్తమానమును మనం తీసుకుని వెళ్తే అనేకులు రక్షింపబడతారు, జీవింపజేయబడతారు. ఈ రోజున దేవుడు అడిగే ప్రశ్న ఏంటిదో తెలుసా అండి? నీవు ఇలాంటి శుభవర్తమానమును మోసుకొని వెళ్ళి ఎంతమందిని రక్షణ వైపు నడిపించావు, మారు మనసు వైపు నడిపించావు? 4 కుష్ఠరోగులు, వెలివేయబడినటువంటి వారు, చీదరింపబడేటువంటి వారు, తక్కువగా చూడబడేటువంటి వారు, తృణీకరింపబడిన వారు, పట్టణంలోకి వస్తే చంపబడేటువంటి వారు బయట ఉండి ఈ రోజున ఒక గొప్ప కార్యాన్ని వారు చేస్తూ ఉన్నారు. మీకు తెలుసా, దేవుడు ఆర్డినరీ పీపుల్ నుండి దేవుడు గ్రేట్ థింగ్స్ జరిగిస్తాడు. మనం ఆర్డినరీ పీపుల్ అయి ఉండొచ్చు, కానీ దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ముందుకు వెళితే అనేకులు రక్షణలోకి నడిపించబడతారు. ఎంత గొప్ప ఆనందం! ఈ రోజున లోకంతో పాటు క్రైస్తవులు కూడా ఎంత సంపాదిద్దామా అనే ఎదురు చూస్తున్నారు. ఏంటి నీ సంపాదన? ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది? ఎంత నీ కొరకు ప్లాట్స్, తర్వాత మెటీరియలిస్టిక్ థింగ్స్ కొనుక్కున్నావు? ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి? ఎంత గోల్డ్ ఉంది? ఇది కాదు కావాల్సింది, ఎన్ని ఆత్మలను సంపాదించావు నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించి. ఇది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇది మనం చేయాలని దేవుడు ఈ కుష్ఠరోగుల నుండి మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఒక 3 విషయాలు నేను మరలా చెప్పిన తర్వాత ముగించేస్తాను. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనందరితో దేవుడు చెప్పాలనుకున్న మాట ఏంటిదంటే, మనమందరం కూడా ప్రివిలేజ్డ్ పీపుల్, మనమందరం కూడా గొప్ప భాగ్యులం. ఎందుకంటే ఆ రక్షకుడైన యేసు క్రీస్తుని గురించి తెలుసుకోవడానికి దేవుడు నీకు నాకు ఒక గొప్ప
ఆధిక్యతను, భాగ్యాన్ని ఇచ్చాడు. యేసు క్రీస్తును తెలుసుకోవడం నీ యొక్క గొప్పతనం కాదు, నా యొక్క గొప్పతనం కాదు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, ఆయన ఈ లోకంలో జ్ఞానము లేని వారిని, వెర్రి వారిని తన కొరకు ఎన్నుకున్నాడు, బలహీనులను ఎన్నుకున్నాడు. అనగా ఇక్కడున్న మనమందరం కూడా అజ్ఞానులము, అవివేకులము, బలహీనులము, యోగ్యత లేని వారము. అయినప్పటికీ దేవుడు మనకి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు, ఆ యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించే భాగ్యం. కాబట్టి మనము ప్రివిలేజ్డ్ పీపుల్, మనం గొప్ప భాగ్యం కలిగినటువంటి వారం. ఎవరికీ లేనటువంటి గొప్ప భాగ్యమును దేవుడు మనకి ఇచ్చాడు. ఈ లోకంలో ఇంకా ఎంతోమంది యేసు క్రీస్తుని ఎరుగని వారు ఉండగా దేవుడు నిన్ను నన్ను మాత్రమే ఆ గొప్ప భాగ్యం కలిగిన వారిగా దేవుడు చేశాడు. రెండవది విషయం ఏంటిదంటే, ఈ రోజున ఆ భాగ్యం ఇచ్చిన నీకు దేవుడు ఆ సువార్తను ప్రకటించాల్సిన బాధ్యతను కూడా నీ పైన పెట్టాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ మందిరంలో, ఈ ఆవరణంలో కూర్చున్న మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. యు ఆర్ అ ప్రివిలేజ్డ్ పర్సన్ అండ్ యు ఆర్ అ రెస్పాన్సిబుల్ పర్సన్. యు ఆర్ ప్రిన్సిపల్ టు డూ ద వర్క్ ఆఫ్ గాడ్ అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు దేవుని యొక్క సువార్తను ప్రకటించవలసిన బాధ్యత ఆయన నీ మీద మోపాడు. ఆ తర్వాత మూడవ విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, ఈ రోజున ఆ 2 పనులు చేయటానికి దేవుడు నిన్ను నన్ను సామర్థ్యంతో నింపాడు. మనల్ని సామర్థ్యంతో దేవుడు నింపాడు. ఎంత గొప్ప సామర్థ్యం ఇచ్చాడు తెలుసా? సమయాన్ని ఇచ్చాడు. మనలో చాలామంది అలా మారుమూల ప్రాంతాలకు, లేకపోతే ప్రతి వారికి స్వార్థను ప్రకటించడానికి ఎన్నో వ్యతిరేకతలు, లేకపోతే ఎన్నో సవాళ్ళు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి. అలాంటప్పుడు దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడు ప్రార్థించడానికి. నశించిపోతున్న ఆత్మల కొరకు, నశించిపోతున్న ఆత్మలను సంపాదించడానికి ముందుండి పోరాడుతున్నటువంటి సేవకుల కొరకు, సంఘాల కొరకు, ఆ పరిచర్ల కొరకు ప్రార్థించడానికి దేవుడు గొప్ప సమయాన్ని ఇచ్చాడు. ఆ సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. వాడుతున్నావా? దేవుడు నీకు శరీరాన్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. దేని కొరకు? దేవుని కొరకు వాడడానికి. ఈ రోజున ఎంతోమంది యవనస్తులు దేవుని కొరకు పరిచర్య చేయడానికి పిలుపు అందుకొని కూడా భయపడి రాలేకపోతూ ఉన్నారు. బలాన్ని వ్యర్థమైన వాటి కొరకు వెచ్చిస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉండగా దేవుడు ఆ నశించిపోతున్న ఆత్మలను తన దగ్గరకు రక్షించడం కోసం దేవుడు నీ బలాన్ని, నీ శక్తిని దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఎంత ప్రివిలేజ్ నువ్వు! నీకు దేవుడు సామర్థ్యం ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు మనకి ఎంత సమృద్ధి అయిన ఆర్థిక వనరులను సమకూర్చాడు. ఎంత సమృద్ధి అయిన ఆర్థిక వనరులు ఈ రోజున మనందరికీ, మనకు అవసరానికి మించినటువంటి దేవుడు మనకిచ్చాడు. మనకిచ్చినటువంటి ఆర్థిక సమృద్ధిని, ఈ వనరులను దేని కొరకు వాడుతున్నాం? దేవుడు నీకు ఆ సామర్థ్యం ఇచ్చింది. దేవుడు లెక్క అడుగుతాడు. ఆయన ప్రతి వాటి గురించి లెక్క అడుగుతాడు. నువ్వు దేని కొరకు ఖర్చు పెడుతున్నావు? నీకు ఇచ్చిన సామర్థ్యము. మనం చూస్తాం, ఆయన దేశాంతరం పోతూ పోతూ ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 తలాంతులు ఇచ్చాడు. ఆ మాట చెప్పబడేటప్పుడు ఒక మాట అన్నది, ప్రతి వానికి వాని సామర్థ్యము కొలది దేవుడు వారికి అప్పగించాడు. వాని సామర్థ్యము కొలది దేవుడు నీకు నీ సామర్థ్యము కొలది సమయాన్ని, శక్తిని, బలాన్ని, అదేవిధంగా ఆర్థిక వనరులను సమకూర్చాడు. దేని కొరకు? దాచిపెట్టడానికి కాదు. నీ గురించి, నీ కుటుంబం గురించి మాత్రమే వాటిని వెచ్చించడానికి కాదు. ఆయన ఒక దినాన తిరిగి వస్తాడు, లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు 5 ఇచ్చినవాడు 10 చేసినట్లుగా దేవుని రాజ్యము కొరకు నువ్వు వెచ్చించినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అని అంటాడు. మనకిచ్చిన సామర్థ్యాన్ని మనం వాడాలి. వాడడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు.
ఎప్పుడైతే నువ్వు ఈ 3 విషయాలు గమనిస్తావో ఆ దినాన్నే మనలో ఒక సమర్పణ వస్తుంది. నేను ప్రివిలేజ్డ్ పర్సన్, దేవుడు నాకు మాత్రమే ఆయనను గురించి తెలుసుకునేలా, ఆయనలో ఎదిగేలా నాకు భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన గురించి ప్రకటించవలసిన బాధ్యత నా మీద మోపబడి ఉంది. దేవుడు దాని కొరకు నాకు అన్ని రకాల సామర్థ్యాన్ని ఇచ్చాడు అని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో ఆ దినాన నిన్ను నీవు సమర్పించుకోకుండా ఉండలేవు. దేని కొరకు తెలుసా? ప్రభు పని కొరకై, ప్రభు సేవ కొరకై నిన్ను నీవు సమర్పించుకుంటావు. సమర్పించుకోవాలి. దేవుని సేవ విస్తారంగా ఉంది. ఈరోజున అనేకులు నశించిపోతూ ఉన్నారు. తీర్మానం తీసుకుందాం. ప్రభువా, ఒకవేళ నేను వెళ్ళలేని స్థితి నాదైతే నేను కనీసం ప్రార్థన చేస్తాను. ప్రభువా, నువ్వు నాకు శక్తినిచ్చావు, బలాన్ని ఇచ్చావు, నేను వెళ్తాను. ప్రభువా, నువ్వు నాకు సామర్థ్యాన్ని ఇచ్చావు, ఈ సామర్థ్యాన్ని అనగా ఈ ఆర్థిక సమృద్ధిని నేను ప్రతి ఆత్మ, నశించిపోతున్న ఆత్మ కొరకు నేను ధారాళంగా వెచ్చిస్తాను ప్రభు అని మనం సమర్పణ తీసుకుందాం. ఆస్వాల్డ్ జే స్మిత్ ఒక మాట అంటాడు. ఆయన ఏమన్నాడంటే, యేసు క్రీస్తు అనే పేరు ఒక్కసారి కూడా వినని ప్రజలు కోట్ల మంది ఉండగా రెండోసారి వినడానికి నీకు హక్కు లేదు, అర్హత లేదు అని అంటున్నాడు. యేసు క్రీస్తు అనే పేరు ఒక్కసారి కూడా వినని ప్రజలు మన భారతదేశంలో కోట్ల మంది ఉండగా కొన్ని సంవత్సరాలుగా వినడానికి నీకు హక్కు లేదు, అర్హత లేదు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని మనం వాడుకుందాం. కుష్ఠరోగులండి, వెలివేయబడిన వారే గొప్ప కార్యాన్ని చేయగలిగినప్పుడు ఈ రోజున ఎంతో గొప్ప స్థితిలో ఉన్న మనం దేవుని కొరకు ఇంకెంత గొప్పగా వాడబడగలం. కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, నాకేముందండి, నాకు అంత సామర్థ్యం లేదు, నాకు అంత శక్తి లేదు, నాకు ఒక బలం లేదు అనుకుంటున్నావా? ఆ కుష్ఠరోగులను చూడండి, వారికి ఏముంది? చావు బతుకుల మధ్య ఉన్నవారు, వారే ఇంత గొప్ప కార్యం చేయగలిగినప్పుడు ఈ రోజున మనం ఇంకెంత గొప్ప కార్యము నశించిపోతున్న ఆత్మలను దేవుని దగ్గరకు నడిపించడం కొరకు చేయగలం. కాబట్టి ఒక సమర్పణ చేసుకుందాం. అటు సమర్పణతో ప్రభు పరిచర్యలో నశించిపోతున్న ప్రతి ఆత్మను దేవుని దగ్గరకు నడిపించేటువంటి ఒక గొప్ప సమర్పణతో ఇక్కడి నుంచి మనం వెళ్దాం. మనకిచ్చిన దేవుడు భాగ్యాన్ని, బాధ్యతను, సామర్థ్యాన్ని ప్రభు పని కొరకు వెచ్చించి ప్రభు రాజ్య స్థాపనలో మనమందరం కూడా పాలిభాగస్థులం అవుదాం. ప్రభు ఎదుట మనమందరం కూడా సిగ్గుపడనక్కరలేనటువంటి నమ్మకమైన మంచివారిగా దేవుని ఎదుట మనమందరము నిలబడి అటు గొప్ప ఆనందాన్ని పొందుకునే కృప దేవుడు చేరువచ్చిన మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.